దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఏ వండర్ఫుల్ థింగ్. 4 సువార్తల్లో కూడా 4 చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. కాబట్టి మార్కు సువార్తలో యేసుక్రీస్తుకున్న దైవత్వం చాలా గొప్పది. ఇప్పుడు ఎవరైనా నాస్తికులు కానీ బైబిల్ విమర్శకులు కానీ యేసుక్రీస్తు దైవత్వాన్ని ప్రశ్నించేటప్పుడు ఈ అపాలజిస్టులు అనే ఒక దేవుని సేవకులు మార్కు సువార్తను బాగా హైలైట్ చేసి మాట్లాడతారు. ఎందుకంటే గాడ్ హెడ్ వెరీ క్లియర్. దైవత్వము అనేది చాలా స్పష్టంగా మనకు మార్కు సువార్తలో చెప్పబడింది. రండి మనం ఇప్పుడు ఈ 2వ అధ్యాయము నుంచి 12 వచనాల వరకు కొంచెం మనము వెళ్దాం. మొదటి వచనం నేనే చదువుతాను, మీరు ఎవరు చక్కగా వింటే చాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూమునకు వచ్చెను. కొన్ని దినములైన పిమ్మట అని అక్కడ టెక్స్ట్ మనకి అక్కడ లేఖనం ఆ విధంగా వ్రాయబడింది. అయితే ఎందుకు అలా చేయబడింది ఏంటి అన్నదాన్ని మనం చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయములో ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలను అక్కడ 1వ అధ్యాయము 27 నుంచి 28 వచనాలలో ఒక అపవిత్రాత్మను వెలగొడతాడు. ఆ అపవిత్రాత్మను వెలగొట్టినప్పుడు చూడండి 28వ వచనం, వెంటనే ఆయన గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతటా వ్యాపించెను. సమాజ మందిరములో అపవిత్రాత్మను వెళ్ళగొట్టగానే ఆ ఒక్క కార్యం చేయగానే ఆ గలిలయ ప్రాంతం అంతా కూడా బాగా వ్యాప్తి జరిగిపోయింది ఆయన ప్రసిద్ధి. అదే రీతిగా అదే మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. అయితే వాడు వెళ్ళి దాన్ని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను కనుక ఆయనకి పట్టణములో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఇక్కడ అద్భుతాలు చేస్తున్నాడు. ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. 1వ అధ్యాయం 36వ వచనంలో 35, 36 ఆయన పెందరకడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతని కూడా ఉన్న వారును ఆయన వెతుకుచు వెళ్ళి ఆయన కనుకొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఇలా జన సమూహము ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. అద్భుతాలు అద్భుతాలు, దయ్యాలు వెళ్ళగొట్టడం, రోగాలను బాగు చేయటం, ఇలాంటివి ఆ ప్రభువైన యేసుక్రీస్తు చేస్తూ వస్తున్నాడు. వారితో పాటు శాస్త్రులు పరిసయ్యులు కూడా ప్రభువైన యేసును వెంబడిస్తూ ఉన్నారు. 2వ అధ్యాయంలో వాళ్ళు మనకు కనపడతారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు బోధ ఎలా ఉంది అంటే 1వ అధ్యాయము 27వ వచనములో అందరూ విస్మయముంది. ఇదేమిటో, ఇది కొత్త బోధగానున్నదే అన్నారు. ఎందుకు కొత్త బోధగా ఉంది అంటే మనము చూస్తే చూడండి 22వ వచనం, ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గల వాని వలె వారికి బోధించను గనక వారు ఆయన బోధకు, ఇలా చూడండి, బోధకు ఆశ్చర్యపడుతున్నారు. అధికారంతో బోధిస్తున్నాడు, అపవిత్రాత్మలను వెలగొడుతున్నాడు,
రోగులను స్వస్థపరుస్తున్నాడు. ఇలా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలా చేస్తున్న కాలములో ప్రజలందరూ ప్రభు అయిన యేసును వెంబడించడం స్టార్ట్ చేశారు. కొందరు వాక్యం వినాలని, కొందరు ఆయన వాక్యం తప్పు పట్టుకోవాలని, కొందరు మాకు వాక్యం కాదు రోగాలు బాగవుతే చాలు అనుకొని అలా పలు విధాలుగా ప్రభువు అయిన యేసు కొరకు ఎదురు చూస్తూ ఆయన వస్తే వెంబడించి ఆయన ద్వారా లబ్ధి పొందుకోవాలన్న ఆశతో చాలామంది కనపడుతూ ఉంటారు. అలా ఆ బిజీలో ఉండంగా ఏమైందంటే ఆయన కపెర్నహూముకు వచ్చాడు. ఆ బిజీలో కొన్ని దినములైన తర్వాత ఇక వారందరికీ బహిరంగ కనిపించట్లేదు, ఎందుకంటే మనకు కనపడుతుంది ఆయన బహిరంగంగా ప్రవేశింపలేక. ఉందా అండి? 40వ వచనంలో ఉందా? 45వ వచనం. బహిరంగంగా ప్రవేశింపలేక, బహిరంగ ప్రవేశించలేని పరిస్థితులలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. చక్కగా కపెర్నహూము ఇంట్లో, మన పేతురు గారే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అప్పుడు చూడండి, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూమునకు వచ్చింది. ఆయన ఇంటనున్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. అనేకులు ఏమయ్యారు? మొదటి అధ్యాయములో రోగాలు బాగు కావడానికి కొంతమంది, వాక్యం విందామని వచ్చిన వాళ్ళు కొంతమంది, తప్పు పట్టుకుందామని కూడా అక్కడ శాస్త్రులు పరిశీలి కూడా ఉన్నారు. శాస్త్రులు ఉన్నారు, మీకు చూపిస్తాను తర్వాత. అంటే ఏ విధం చేతనేను వారు ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తున్నారు. అలా అందరూ వచ్చారు. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, ఇలా చేస్తున్నప్పుడు వారందరూ వచ్చారు. వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యం ఎప్పుడైతే బోధిస్తున్నాడో చూడండి, కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతో దింపిరి. పాపం ఒక మనిషిని, పక్షవాయు గల వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఎవరు? నలుగురు. ఉందా? నలుగురు తీసుకొని వచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు పక్షవాయువు గల వారిని? అతన్ని బాగు చేయించటానికి తీసుకొచ్చారు. ఎంతోమంది రోగాలు పోతున్నాయి, ఎంతోమంది స్వస్థత పొందుతున్నారు. అక్కడ ఆ నలుగురికి అతను ఏమవుతాడు అన్నది బైబిల్లో రాయబడలే, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ నలుగురికి ఆ పక్షవాయు గల వ్యక్తి ఏమవుతాడో బైబిల్లో వ్రాయబడలేదు. కానీ అతను బాగు కావాలన్న ఆశ మాత్రం ఆ నలుగురికి ఉంది. హల్లెలూయా. అతను స్వస్థత పొందాలి, అతను మావలే యథార్థముగా మంచిగా నడవాలి అనే ఆశ ఆ నలుగురికి ఉంది. ఉందా లేదా? ఆ నలుగురికి ఉంది. కాబట్టి ఆ నలుగురు ఏం చేస్తారంటే మోసుకొని వచ్చారు. చాలా జాగ్రత్తగా గమనించండి. మోసుకొని వచ్చేసరికి జనమంతా ఉన్నారు. ఆ జనమంతా ఉంటే ఆ జనంలో వెళ్ళలేరు. కానీ వాళ్ళకు ఒకటే ఒక కోరిక ఉంది, ఏ విధంగా అయినా చేత యేసు దగ్గరికి ఆ వ్యక్తి వెళ్ళాల్సిందే. అది తప్ప ఒప్ప అన్నది వాళ్ళ ఆలోచనలో లేదు. కాబట్టి ఆలోచన చేసుకొని ఇంటి పైకి వెళ్ళారు, కప్పిప్పారు. వాళ్ళ సొంతిల్లా కప్పిప్పడానికి? చెప్పండి, కప్పిప్పడం కదా సొంతిల్లా? చెప్పండి, సొంతిల్లా?
దొంగలని మమ్మల్ని పిలిచినా పర్వాలేదు, మమ్మల్ని అవమానపరిచినా పర్వాలేదు, ఇతడు మాత్రం బాగుపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. మమ్మల్ని ఏ విధంగా పర్వాలేదు, మమ్మల్ని ఏ విధంగా తిట్టినా పర్వాలేదు, మమ్మల్ని ఏ విధంగా అనుకున్నా పర్వాలేదు, ఈయన సపోజ్ సహోదరుడు ఈ వ్యక్తి స్వస్థత ప్రభువు అయిన యేసు చేత పొందాలి అన్నది వాళ్ళ ఉద్దేశం. కానీ మనం ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. చాలామంది పైగా ఇంటి కప్పు సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతో దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడ్డాయి. మీరు బైబిల్లో గమనించండి, పక్షవాయువు గలవాడు బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నప్పుడు ఇదే మాట మాట్లాడాడు. ఇక్కడ కూడా పక్షవాయువు గల వానికి కూడా పాపములు క్షమింపబడ్డాయని ఇక్కడ మాట్లాడాడు. చాలా చోట్ల నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను అంటే విశ్వాసము స్వస్థపరుస్తుంది, కానీ ఆ నలుగురి విశ్వాసము ఇతని పాపములు క్షమించబడుతున్నాయి. ఇతని పాపములు క్షమించబడుతున్నాయి. ఎందుకంటే అంతరంగములో అతను ఏదో భయంకరమైన పాపం చేస్తుంటాడు. ఆ పాపానికి బాధపడుతున్నాడు. ఎవరు? ఆ పక్షవాయువు గలవాడు ఆ పాపానికి కృంగిపోతున్నాడు. అంతరేంద్రియములు చూచు దేవుడు. స్వస్థత కావాలి అనుకున్న వ్యక్తులు, స్వస్థత కావాలన్న వ్యక్తులు యేసు దగ్గరకు వచ్చినప్పుడు వారి బాధ స్వస్థత పొందితే చాలు కాబట్టి వారిని స్వస్థపరిచాడు. ఒక రక్తస్రావణ స్త్రీ నా యొక్క రక్తము ఆగిపోతే చాలు అనుకుంది. తన మనసులో ఆ ఆలోచన ఉంది, ప్రభుని ముట్టుకుంది, ఆమె స్వస్థత పొందింది. ఈ పక్షవాయు గలవాడు అతని మనస్సులో ఏముందంటే నా పాపములు క్షమించబడాలి, నా పాపములు క్షమించబడాలి. కానీ ఆ నలుగురు మాత్రం ఇతను బాగుపడాలి, ఇతను లేచి నడవాలి, ఇతను మాలాగా జీవితాన్ని కొనసాగించాలన్న ఆశ వీళ్ళలో ఉంది. ఆ వ్యక్తిలో మాత్రం ఏముంది? నేను పాపములు చేశాను. ఆ పాప వేదన, ఆ పాప పశ్చాత్తాపన జీవితంలో కలుగుతుంది. నేను ఎలాగా ఈ పాపం నుంచి విడుదల పొందాలన్న ఆశ అతనిలో ఉంది. అందుకే మార్కు సువార్త మీద ప్రపంచంలోని ఆర్టీ ఫ్రాన్స్, ప్రపంచంలో ఎక్కడ, అమెరికాలో ప్రపంచంలో గ్రేటెస్ట్ థియాలజికల్ సెమినార్స్ ఉన్నాయి. డల్లాస్, డెన్వర్, తర్వాత ఆస్బరీ, ఇంకా ఏ థియాలజీ సెమినార్స్ అయినా సరే, ఎక్కడైనా సరే మార్కు సువార్త మీద మాత్రం ఆర్టీ ఫ్రాన్స్ గారి టెక్స్ట్ బుక్. మార్కు సువార్త అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. అసలు 46 సంవత్సరాలు కష్టపడ్డాడు ఒక్క మార్కు సువార్త రాయటానికి. ఆయన పేరేంటిది? ఆర్టీ ఫ్రాన్స్. మత్తయి సువార్త కానీ మార్కు సువార్త కానీ తన జీవితాన్ని త్యాగం చేశాడు ఆయన. అసలు 1400 పేజీలు ఉంటుంది. NIGTC కామెంటరీ స్టడీసాడు ఆర్టీ ఫ్రాన్స్. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఎప్పుడైతే ఇతనికి బాధ ఉంది, పాపములు క్షమించబడాలి, పాపములు చేత అతను కృంగబడుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయితే వారికి ఒక మనస్సు, ఆ నలుగురికి ఒక మనస్సు కలిగింది. అరే ఇతన్ని ఆ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే స్వస్థపరుస్తాడు కాబట్టి మన ప్రభువుని యేసులో తీసుకెళ్దాం రండి అని. అతను స్వస్థత కంటే పాప క్షమాపణ పొందాలన్న ఆశ అతని జీవితంలో ఉంది. సంగమా,
ఈరోజు నీ స్థితి కూడా అదే ఉండాలి. చాలామంది స్వస్థత పొందుతారు, వెళ్ళిపోతారు. స్వస్థత పొందుతారు, వెళ్ళిపోతారు. కానీ స్వస్థత పొందిన వాడు విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే అతను వాక్యమునకు విధేయత చూపిన వాడై ఉండాలి. ఆ విధేయత అది నీలో ఉండాలి. ఆ యొక్క పక్షవాయు గల వాడు తన పాపమున గురించి పశ్చాత్తపడుతున్నాడు. ఇదే విషయాన్ని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయములో కూడా ద సేమ్ థింగ్ ఇక్కడ మెన్షన్ చేయబడింది. ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి. 5th చాప్టర్ 5వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలవనంపవాలట. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ. అంటే ఇక్కడ యాకోబు పత్రికలో కూడా అదే అంటే ఒక వ్యక్తి దేవుని మందిరం రాకుండా పక్షవాయువు గలవాడుగా మంచం మీద ఉన్నప్పుడు, అతను మందిరంలోకి రాలేని పరిస్థితుల్లో, లేవలేని పరిస్థితులలో ఉన్నప్పుడు సంఘ పెద్దలు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన అతన్ని స్వస్థపరుస్తుంది. పాపములు క్షమించబడతాయి. కాబట్టి అక్కడ ఏమంటే ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకొనుడి అనే కాంటెక్స్ట్ ఉంది అక్కడ. ఉందా లేదు? అక్కడ ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకొనుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. బాగా గుర్తుపెట్టుకోండి. పక్షవాతం ఎందుకు వస్తుంది? నేను ఇప్పుడు సైంటిఫిక్గా చెప్పొచ్చు, కానీ చాలామంది ఇక్కడ సామాన్యులే ఉన్నారు కాబట్టి మీకు అర్థమయ్యేలా చెప్తా. పక్షవాతము 4 రకాలు. ఒకటి ఒక భాగమే, అంటే ఒక చెయ్యే వస్తుంది, ఒక చెయ్యే పోతుంది. లేకపోతే రెండవది ఒక చెయ్యి ఒక కాలు, ఇది ఒక రకమైన పక్షవాతం. మూడోది కేవలం కాళ్ళు, అంటే ఇక్కడ దాకా పనిచేయదు, ఇక్కడ నుంచి ఈ కాలు పనిచేయదు, ఇది మూడవది. నాలుగవది ఇక్కడ నుంచి ఈ బాడీ అంతా కూడా మొత్తం తల మాత్రం పనిచేస్తూ తల మాత్రం మాట్లాడతారు, ఇక్కడ నుంచి పక్షవాతము మొత్తం వస్తుంది. 4 రకాలుగా పక్షవాతం వస్తుంది. అయితే ఈ 4 రకాల పక్షవాతము ఎందుకు వస్తుందంటే, వచ్చే ముందు ఇప్పటిదాకా బీపీ గురించి మాట్లాడారు కదా, బీపీ గురించి ఎవరో సాక్ష్యం చెప్పారు బీపీ ఉందని. సో నేనేమన్నా ఈ మార్కు సువార్తను మనం స్టడీ చేస్తున్నప్పుడు ఆ పక్షవాయువు గల వాణ్ణి, అతని యొక్క పాపములను ప్రభువు క్షమిస్తున్నాడు. అతను క్షమాపణ పొందటానికి అర్హుడుగా ఆ 4 యొక్క విశ్వాసాన్ని ప్రభువు చూచాడు. హల్లెలూయా. అవునా? అవునా కాదా? అవునా కాదా చెప్పండి. ఓకే. అంటే కండర వ్యవస్థ ఎప్పుడైతే బ్రెయిన్లో పనిచేయదో, పళ్ళు కొరుక్కుంటారు చూడండి, అంటే చూడండి బ్రెయిన్ పటా 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 నరాలు తెగిపోతుంది. అర్థమైందా? పళ్ళు కొరుకుతుంటారు, కొంచెం కోపం అట్లా ఊగిపోతుంది. ఆ కోపం ఎందుకు అసలు? ఎందుకు? నరుని కోపము దేవుని నీతిని. కానీ నా సంగతి తెలియదు, నేను ఎవరినో తెలుసా, ఇది ఊగిపోతున్నాడు ఎవడో అన్నది. ఆఫ్టర్ ఆల్ 70-80 సంవత్సరాలు సరిగ్గా బతకలేని నువ్వు బెదిరిస్తున్నావు మనుషుల్ని. అందుకే చాలా నెమ్మదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. నువ్వు తిట్టి అరిసిన దానికంటే ప్రశాంతంగా మాట్లాడితే ఎదుటి ఎక్కువ భయపడతావు.
ఇది నా జీవితంలో నేను అనేకమైన డిబేట్స్ చేసినప్పుడు చూసిన గొప్ప సత్యం అదే. ఎంత ప్రశాంతంగా మాట్లాడితే అంత ప్రశాంతంగా ఎక్కువ భయపడతారు. మీరు ఎక్కువ భయపెట్టాలనుకుంటున్నారా, తక్కువ భయపెట్టాలనుకుంటున్నారా మీరు ఆలోచించుకోండి. కాబట్టి ఆ నలుగురి విశ్వాసము ఈ వ్యక్తిని పాపక్షమాపణలోకి నడిపించింది. నువ్వు కూడా అదే. సంగమా, ఒకసారి నువ్వు కూడా ఆలోచించుకో. నీ చుట్టుపక్కనున్న ప్రజలు నీలాగా విశ్వాసములో నడవలేకపోతున్నారు, ఆత్మీయంగా నిలబడలేకపోతున్నారు, ఆత్మీయంగా కుంటబడి, ఆత్మీయంగా మరి ఊచచిత్ర గల వాళ్ళు నీ పక్కన ఉన్నారు. నువ్వు కూడా ఆ నలుగురిలాగా వారిని సంఘములోకి దేవుని యొద్దకు నడిపించవలసిన బాధ్యత నీదై ఉన్నది. అలా నువ్వు ఆ నలుగురు చేసిన బాగా గుర్తుపెట్టుకోండి. అసలు యేసు గురించి వాళ్ళకి ఏం తెలుసో తెలియదు కానీ యేసుక్రీస్తు రోగాలు బాగు చేస్తాడు కాబట్టి నా సహోదరుడు బాగవుతే కావాలి అనుకున్నాడు. ఆ కాలంలో వాళ్ళకే అంత విశ్వాసం ఉంటే ఈరోజు ఇంత వాక్యం, ఇంత సత్యం, ఇంత గొప్ప దేవుని శక్తిని ఎరిగిన ఉన్న నీవు ఏం చేయాలి? ఆ నలుగురిలాగానే కొందరిని పట్టుకొని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అతను రోగముల కొరకు రావచ్చు, కానీ అతని పాప జీవితము వాక్యము ఒప్పిస్తుంది. నువ్వు పాపంగా నువ్వు పాపి ఒప్పుకో అని అవసరంలా. తీసుకురా, మందిరాన్ని తీసుకొనిరా, వాక్యం వినిపింపజేయి, చాలు. ఆ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఆ వాక్యము మనిషిని హృదయాన్ని తాకుతుంది. హల్లెలూయా. హృదయాన్ని తాకి హృదయములో నుంచి అతను పాపము నుంచి విడుదల పొంది ప్రభు కొరకు జీవిస్తాడు. ఆ నలుగురిలాగా నువ్వు కూడా ఉండాలి. ఆ నలుగురిలాగా నువ్వు కూడా ఉండాలా లేదా? ఆ నలుగురిలాగా నువ్వు ఉండాలి. అయితే ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చింది ఇక్కడ. అదేంటంటే, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపమును క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పాను. శాస్త్రులో కొందరు అక్కడ ఉండిరి. పక్కనే కూర్చుంటారు, వింటుంటారు, ఏడు తప్పు పట్టుకుందామా అని. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపము క్షమింపగలవాడెవడని తమ హృదయములో ఆలోచించుకొనిరి. పక్షవాయు గల వ్యక్తి యొక్క హృదయాన్ని చూసిన దేవుడు అక్కడ శాస్త్రుల హృదయాలను కూడా చూస్తున్నాడు. పక్షవాయువు ఇంకా హృదయం ఎలా ఉంది? నేను పాపక్షమాపణ పొందితే చాలు, నాకు ఈ పాపం నుంచి విడిపించబడాలి అని కోరుకుంటున్నాడు. ఎవరు? పక్షవాయువు. వాళ్ళు ఏమంటున్నారు? పాపములు క్షమింపబడి ఉన్నాయి లెమ్మంటున్నాడు, ఇతను దేవదూషణ చేయుచున్నాడు అని మనసులో అనుకుంటున్నారు. ప్రతి మనస్సును అంతరింద్రియమును ఎరిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవదూషణ అంటే అర్థం ఏంటంటే, దేవదూషణ అంటే అర్థం ఏంటంటే, మానవుడు దేవుని స్థానాన్ని తీసుకోవటం. అందుకే యేసుప్రభు అన్నాడు, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అన్నప్పుడు అక్కడ వాళ్ళు అంటారు, నీవు మానవుడవై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు కనుక నిన్ను రాళ్లతో కొట్టుచున్నామంటాడు యోహాను 10వ అధ్యాయంలో.
2వ అధ్యాయం మార్కు సువార్తలో ఏముంటుందంటే దేవదూషణ చేయుచున్నాడు అని ఉంది. అంటే దేవుడు తప్ప ఏ మానవుడు పాపములను క్షమించడు, కాబట్టి ఇది కూడా దేవదూషణే అని వాళ్ళు వాళ్ళ హృదయములో సనుక్కుంటున్నారు. దేవదూషణ అంటే ఇది ఒకటి, మానవుడై ఉండి తాను దేవుడని చెప్పుకోవడం దేవదూషణ. దేవుడు పాపములు క్షమించినట్టుగా మానవుడు పాపములు క్షమించడం దేవదూషణ. ఇది యూదుల కాంటెక్స్లో. అయితే రెండిటికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు అర్హుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి. దేవుడు మానవుడు కాగలడు, మానవుడు దేవుడు కాలేడు. అదవుతుందా మీకు? దేవుడు మానవుడు కాగలడు, మానవుడు ఎప్పుడు కూడా దేవుడు కాలేడు. కాబట్టి ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు, అవతరించాడు. అయితే ఆయన నేను తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు. అంటే ఆయన దేవునితో సమానునిగా చేసుకున్నాడు. ఇది మనం బైబిల్ చెప్తున్న సత్యం. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, తీసుకురాలే, మీ బైబిల్ మీ దాంట్లోనే ఉంది కాబట్టి మరి వెతకండి. అయితే ఈ మాట పాపములు క్షమింపబడ్డాయి అన్నప్పుడు దేవదూషణ చేశారని అన్నారు. కానీ వాస్తవంగా మనం ఆలోచిస్తే ప్రవక్తలు కూడా బైబిల్ ప్రకారము పాపములు క్షమించబడతాయి అని అన్న ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఎవరు చెప్పండి? యెహోవా నీ పాపములు పరిహరింపును అని ఉంది. ఎవరన్నారు ఆ మాట? యెహోవా నీ పాపములను పరిహరించును అని ఎవరన్నారు? రోజు బైబిల్ చదవాలి మరి. ఎవరన్నారు ఆ మాట? ఒక రాజుతో అంటాడు ఒక ప్రవక్త. ఎవరు? ఒక రాజుతో ఒక ప్రవక్త అంటాడు. ఎవరండి? నాతాను ప్రవక్త దావీదుతో అంటాడు, యెహోవా నీ పాపమును పరిహరింపునుగాక. కాబట్టి మనము ఇవన్నీ చదువుతూ పోతే టైం పడుతుంది. కాబట్టి పాపములు చూడండి, 12వ అధ్యాయము 13వ వచనం, 2వ సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనం. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అంటే ప్రవక్త కూడా పాపమును పరిహరించే మాట పలుకొచ్చు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రవక్తగా ఉన్నాడు. అది దేవదూషణగా కాదు అది. కానీ శాస్త్రులు పరిసయ్యులు పాపము చేస్తే బలులు అర్పిస్తే చాలు అనుకుంటున్నారు. బలులున్నాయి, సమాధాన బలి, పాప పరిహార్థ బలి, అపరార్థ బలి, నైవేద్యము, దహన బలి. ఈ 5 బలులున్నాయి. కాబట్టి మనం పాపం చేసినప్పుడు ఆ యొక్క బలులు అర్పిస్తే చాలు అనుకుంటున్నారు. నేను కొత్తగా ప్రభువుని నమ్ముకుంటున్నప్పుడు నాకు లేవి కాండమే చాలా డౌట్ ఉండేది. పాపాలు చేస్తేనేమో రాళ్లతో కొట్టి చంపమన్నాడు, మరి పాపాలు చేస్తేనేమో బలులు కూడా చేయమన్నాడు. ఇంతకీ రాళ్లతో కొట్టి చంపాలా లేకపోతే బలులు చేయాలా? ఫస్ట్ నేను చాలా బైబిల్ని చదువుతున్నప్పుడు చాలా డౌట్స్ వచ్చేది నాకు. కాబట్టి నేను అదే చెప్తున్నా మీకు, దేవుడు పాపములకు పరిహారము చేయగల సామర్థ్యము గలవాడు, అది వాస్తవం. కానీ ఇక్కడ ఈ యొక్క శాస్త్రులు వీళ్ళంతా, అక్కడ దేవాలయం ఉంది, దేవాలయం ద్వారా బలులు అర్పిస్తే చాలు
అక్కడ పాపక్షమాపణ పొందుతారు అంటున్నారు. కానీ వాళ్ళ ఉద్దేశం అది, కానీ వాళ్ళ ఉద్దేశం అది సంపూర్ణమైంది కాదు. మీకు సంపూర్ణమైంది కాదనడానికి 2 ఎవిడెన్సెస్ చూపిస్తా. 2 కాదు, 3. మొట్టమొదటి ఎవిడెన్స్ ఏంటంటే, చాలా జాగ్రత్తగా గమనించాను. ప్రత్యక్ష గుడారం ఉంది, అక్కడ బలులన్నీ ఉండంగా సమూయేలు వేరే చోట వెళ్ళి బలి అర్పణ చేస్తాడు. చేశాడా లేదా? చేశాడా లేదా అండి? రైట్. ఏలియా మందిరం ఉంది, మందిరంలో అర్పణలు జరుగుతున్నాయి. వాటంతటికి పైగా కర్మేలు పర్వతం మీద దహన బలి ఏర్పాటు చేశాడు. చేశాడా లేదా? చేశాడా లేదా అండి? బైబిల్లో ఉంది కదా, ఉందా లేదా? ఉంటే ఉందని లేదా, లేకపోతే లేదని చెప్పండి. రైట్. యోహాను కాలంలో, బాప్తిసమిచ్చే యోహాను కాలంలో దేవాలయం ఉంది. ఈ 5 రకాల అర్పణలు ఉండంగా కూడా యోర్దాను నదిలో మీరు పాప క్షమాపణ నిమిత్తము ఇక్కడ బాప్టిజం పొందండి అన్నాడు. అక్కడ బలులు జరుగుతున్నాయిగా. బలులు జరుగుతున్నా ఇక్కడ యోహాను ఎందుకు అలా పలికాడు అన్నది చాలా ప్రాముఖ్యమైన లేఖనములో ఉన్న వ్రాయబడిన సంగతి. అయితే ఇక్కడ 3 విషయాలు ఏంటంటే, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవాలయము అపవిత్రపరచబడ్డప్పుడు దేవుడు బయట నుండి పాప క్షమాపణకు మార్గాన్ని కలగజేశాడు. అది సమూయేలు లేవీయుడు, ఏలియా లేవీయుడు, బాప్టిసమిచ్చే యోహాను కూడా లేవీయుడే. ఏలియా లేవీయుడు అన్న కొంచెం టెన్షన్ పడకండి. అసలు బైబిల్ స్క్రిప్చర్ ప్రకారము ఏలియా లేవీయుడే. గిలాదు కాపురస్తుడు అనే మాట ఉంది, కానీ హీఈస్ ఫ్రమ్ ది ట్రైబ్ ఆఫ్ లివిట్. గమనించండి, సమూయేలు అక్కడ బలి చేశాడు, అలానే ఏలియా చేశాడు. బాప్తిసమిచ్చే యోహాను కూడా దేవాలయ అపవిత్రతను బట్టి దేవుడు వేరే మార్గం ఎంచుకున్నాడు. అంటే బలి అర్పణ కాక దేవుడు పాపక్షమాపణ ఖచ్చితంగా ఒక నిజమైన బలి ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అది యోహానుకి తెలుసు కాబట్టి పాపక్షమాపణ నిమిత్తము మారుమనసుతో బాప్టిజం పొందండి అని చెప్పడం జరిగింది. ఇంకా కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యేసుక్రీస్తు దేవాలయములో ఉన్నా కూడా స్వస్థపరిచాడు. దేవాలయంలో ఉండి కూడా దేవాలయం కూలిపోతుందని చెప్పాడు. దేవాలయములో ఉండి నేను దేవాలయం కంటే గొప్పవాణ్ణని చెప్పుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన నిజమైన దేవాలయమై ఉన్నాడు. హల్లెలూయా. మనము ఇప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయంకి వద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయంకి వద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయంలో కొన్ని పాయింట్స్ మనము చూడండి. ఆ పక్షవాయు గలవాడు, చూడండి ఒక మాట బైబిల్లో ఇలా వ్రాయబడింది. నీ పాపమును 9వ వచనం, నీ పాపమును క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి. ఇక్కడ శాస్త్రులతో మాట్లాడుతున్నాడు. ఇది కాంటెక్స్ట్ నేను మళ్ళీ మీకు తర్వాత చెప్తాను. కానీ 11వ వచనం చదవండి. పక్షవాయువు గల వానిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వారు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను.
వారందరూ విభ్రాంతి నొందిరి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎలా పక్షవాయువు గలవాడు బాగుపడ్డాడు. శరీరం మొత్తం కూడా అతను ఏమైంది చెప్పండి, చచ్చుబడిపోయింది. కానీ మీకు చెప్పాం కదా 4 రకాల పక్షవాతాలు. ఒకటి ఒక భాగము, లేకపోతే ఒక భాగము, లేకపోతే ఇది, లేకపోతే ఇది. సో ఇది జరిగింది ఎవరికి? ఈ వ్యక్తికి. ఇది ఇక్కడ దాకా పక్షవాతం. కానీ యేసు మాట లే అనగానే హెబ్రీ పత్రిక 4:12 ఇలా రాయబడింది, ఏలైనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి 2 అంచుల ఖడ్గము కంటెను వాడి అయి ప్రాణాత్మ దేహములను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుగా దూరుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైతే పలికాడో చెవిలో నుంచి ఆ మాట వెళ్ళింది, బ్రెయిన్లోకి వెళ్ళింది. ఎందుకంటే ఆయన మాటలో జీవముంది. ఆయన మాటలో కణాలను సృష్టించే జీవముంది. కాబట్టి లే అన్నాడు. వెంటనే ఆయన మాట వెళ్ళి ఆ యొక్క బ్రెయిన్ని సెట్ చేసింది, కాళ్ళను చేతులను అన్నిటినీ సెట్ చేసింది, లేవగలిగాడు. కాబట్టి సంగమా, నీ యొక్క జీవితం బాగుపడాలంటే వాక్యమే నిన్ను బాగు చేస్తుంది. దేవుని వాక్యము సజీవమైంది. ఆ పక్షవాయువులతో లే అనగానే లేచేశాడు. వాక్యము వెళ్ళింది, వాక్యము వెళ్ళింది, వాక్యము వెళ్ళింది. వాక్యమునకు అంత శక్తి ఉంది. వాక్యమునకు అంత శక్తి ఉంది. ఒకసారి ఇంకా లాస్ట్గా ఒక పాయింట్ చెప్పేసి ముగిస్తాను. అదేంటంటే, శాస్త్రులకి ఆయన ఎలా సమాధానం చెప్పాడు అంటే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము, మనుష్య కుమారునికి పాప క్షమాపణ, భూమి మీద క్షమాపణ కలదు అంటాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చాలా జాగ్రత్తగా గమనించండి. 14వ వచనం చదువుతాను. సకల జనులు, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయన సేవించున్నట్లు ప్రభుత్వము, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. ఎందుకు లయం కాదు అంటే, 10వ వచనం చూద్దాం, చూడండి. అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరువబడేను. గ్రంథములు తెరువబడ్డాయి. ఆ గ్రంథాల్లో వాళ్ళ పాపాలు ఉంటాయి. ఆ పాపాలను బట్టి వాళ్ళకు శిక్ష ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మనోళ్ళు పాపం చేస్తారో ఆ గ్రంథాల్లో వ్రాయబడతాయి. గ్రంథాల్లో వ్రాయబడతాయి. దేవుడు క్షమిస్తే ఆ గ్రంథంలోంచి తీసివేయబడతాయి. కాబట్టి దేవుడు ఇక్కడ తీసేస్తే అక్కడ తుడిచివేయబడతాయి. కాబట్టి యేసుప్రభు అన్నాడు, భూమి మీద నాకు అధికారం ఉంది. దేని కొరకి? పాపములను క్షమించు అధికారము గలవాణ్ణి నేను అన్నాడు. దానికి రుజువేంటో తెలుసా? లే ఆయన లేచి నడిచాడు. అవునా కాదా? లే అంటే ఆయన లేచి నడిచాడు. చాలా జాగ్రత్త. మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. అదేంటంటే, పాపము వలనే మరణమునకు, క్షమించాలి, ఐ ఫర్గెట్ ఇట్, పాపము ద్వారానే మరణం వచ్చిందనడానికి రుజువు ఇదే. ఫస్ట్ మనం లేఖనాన్ని చూస్తే
ఆది కాండములో దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపడం వల్ల పాపము లోకంలోకి ప్రవేశించింది. మనిషి పాపము చేస్తుండడం వల్ల పాపం వల్ల రోగం వచ్చింది. రోగము కొంతకాలానికి మరణానికి దారి తీసింది. కాబట్టి రోగము బాగుపడాలి అంటే పాపం ముందు ఏం చేయబడాలా? తీసివేయబడాలి. అదే ప్రభువైన యేసుక్రీస్తు ఆ పక్షవాయువు గల వానితో చెప్పుతుంది. అదే ముందు నీ పాపములు క్షమించబడ్డాయి అనగానే పాపములు క్షమింపబడటంతో పాటు పాపము లేనందువల్ల అతనిలో శరీరము ఆరోగ్యమైంది, రోగము నుండి విడిపింపబడింది. కాబట్టి పాపము అనేది దేవుని నుండి దూరం చేస్తుంది, రోగాన్ని తెస్తుంది, మరణాన్ని తెస్తుంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకో మాట చెప్పేసి నేను ముగించేస్తాను. అదేంటంటే, చాలామంది అనుకుంటుంటారు ఏమనంటే మేం పాపులం కాదు అని. క్రైస్తవులమైన మనం ఎప్పుడు ఏం చేస్తుంటాం? సువార్త ఏం చేస్తుంటాం? ఏ సువార్త చేస్తుంటాం? యేసుక్రీస్తు పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచాడు అని సువార్త చేస్తాం. అవునా? అవునా కాదా? అప్పుడు చాలామంది ఏమంటారంటే మేము పాపం చేయలే, మేము పాపం చేయలే, మేము పాపం చేయలే అంటారు. మేము మంచివాళ్ళం అంటారు. సరే, మీరు అన్నారు అనుకుందాం. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఈ భూమి మీద ఎవడైనా సరే పాపము లేదన్నవాడు ఎవడైనా సమాధానం చెప్పాలి. పాపము నువ్వు చేయకపోతే నువ్వు ఎందుకు మరణిస్తున్నావు? వై యు ఆర్ డైయింగ్? నువ్వు ఎందుకు చనిపోతున్నావు అంటే మరణానికి ఫిలాసఫీ దగ్గర ఆన్సరే లేదు. మరణానికి ఫిలాసఫీ దగ్గర ఏం లేదు, ఆన్సరే లేదు. కానీ ఈ మనిషి ఎందుకు మరణిస్తున్నాడు అన్నానికి ఆన్సరు బైబిల్ చెప్తుంది. ఏంటంటే ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమించడం వల్ల ఆ ఆజ్ఞను బట్టి పాపం వచ్చింది, పాపం వల్ల రోగం వచ్చింది, రోగం వల్ల మరణం వచ్చింది. ఇది సత్యం. అందుకనే యేసుక్రీస్తు నీ పాపనిమిత్తమే మరణించి తిరిగి లేచాడు. ఆయన పాపము చేయలేదు కనుక మరణము నుంచి ఆయన పునరుద్ధరణయ్యాడు. ఈ భూమి మీద ఎవరైనా పునరుద్ధరణ అయ్యాడా? ఎవరయ్యారా? ఎవరు కాలేదు. నేను ఇంకొక ఛాలెంజ్ కూడా చెప్తున్నాను. 969 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకున్న ఒక మనిషిని ఈ భూమి చూపించు. ఎందుకంటే మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. పాపములో ఉండగా ఆయన 969 సంవత్సరాలు బ్రతికాడు. కొంతమంది అంటారు ఆ పర్వతం మీద 3000 సంవత్సరాల నుంచి ఉన్నాడు, వీళ్ళు 2 సంవత్సరాలు. ఇవన్నీ చెప్పొద్దు. పాపము లేని వాడు మరణించలేడు. మరణించిన ఒకవేళ చంపినా పునరుద్ధరణ అవుతాడు. ఎవరి వలె? యేసుక్రీస్తు వలె. కాబట్టి దేవుని సంగమా, ఒక విషయము మనము ఈ యొక్క పక్షవాయువు గల వాని దగ్గర నేర్చుకున్నది ఏంటంటే మనం కూడా ఇతరులను ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. పక్షవాయువు గల వాణిని స్వస్థత కొరకు వాడు తెచ్చారు. కానీ అతని యొక్క అంతరేంద్రియాలు దేవుడు తెలుసు, అతని యొక్క అంతరంగ బాధ దేవునికి తెలుసు. అందువలన ఏం చేయబడిందంటే అతని లోపల ఉన్నది ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఆ నలుగురిలా నువ్వు కూడా ఉండాలి. ఆ నలుగురిలా నువ్వు ప్రజలను తీసుకొని రావాలి. వారి యొక్క ఆ పక్షవాయువు, ఆ బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది. కానీ వాక్యము ఎప్పుడైతే వింటారో బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, బ్రెయిన్ బాగా స్వస్థత పొందుతుంది. కాబట్టి అట్టి జీవితం నీ జీవితంలో నువ్వు జీవించాలి. ఆ నలుగురిలా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను గొప్పగా నిన్ను దేవుడు వాడుకుంటాడు. కాబట్టి
ఆ నలుగురికి ఉన్న ఆ యొక్క బాధ, ఆ యొక్క వేదన ప్రభు అర్థం చేసుకున్నాడు. వారి విశ్వాసమును చూచి ఇతని పాపమును క్షమించాడు. వారి విశ్వాసమును చూచి ఇతని పాపమును క్షమించాడు. నువ్వు కూడా నా తమ్ముడు, నా అన్న, నా స్నేహితుడు రక్షింపబడాలన్న విశ్వాసంతో నువ్వు సంఘంలోకి పట్టుకొని రా.